Welcome back to #talks. అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఇస్ నీతు. మా థాయిలాండ్ ట్రిప్ తర్వాత నేను ఇట్లా డైరెక్ట్ గా వీడియో చేయటం ఇదే అనమాట. సో ఆ వీడియోస్ అన్ని నేను ఎడిట్ చేసి అవన్నీ చూసి ఎడిట్ చేసి నా పని అయిపోయింది. ఇంకా ఒక వీడియో ఉంది. సో అది ఇంకా వర్క్ స్టిల్ జరుగుతూ ఉందన్నమాట. సో అటు ఆ వర్క్ ఇటు ఇంట్లో వర్క్స్ అసలు ఫుల్ బిజీగా ఉంటున్నాను. సో ఫైనల్లీ నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో టాపిక్ తీసుకున్నాను ఈరోజు. సో ఈ వీడియో వచ్చేసి సింపుల్ మేకప్ లుక్ మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే డైలీ బేసిక్ గా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ మోస్ట్లీ ఇలా రెడీ అవుతూ ఉంటాను. అండ్ మోస్ట్లీ ఏదైనా ఫంక్షన్ వచ్చినా కూడా మోస్ట్లీ నేను యూజ్ చేసే మేకప్ అంటే ఇట్లానే ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయలేను, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఏది చేసినా ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది అండ్ నాకు మేకప్ కూడా అంత సెట్ అవ్వదు. సో నాకు మేకప్ సెట్ అవ్వదు కాబట్టి నేను యూజ్ చేయలేను. బట్ మేకప్ సెట్ అయ్యి మేకప్ వేసుకున్న వాళ్ళు చాలా లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఏ గర్ల్ కైనా మేకప్ వేసుకోవడం అంటే చాలా నచ్చుతుంది కదా. ఎందుకంటే మనం ఉన్నదానికి మేకప్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటాం. బట్ నాకు అది సెట్ అవ్వదు అనమాట. నేను అందుకే ఎక్కువ మేకప్స్ యూజ్ చేయను. బట్ కాకపోతే నేను ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బేసిక్ గా వెళ్ళేటప్పుడు నేను హోమ్ మేకర్ కాబట్టి నేను జనరల్ గా షాపింగ్స్ అని ఇట్లా ఊరికనే తిరగడానికి షాపింగ్స్ ఇట్లాంటివి ఎక్కువ నాకు ఉంటాయి. రఘుతో కలిపి హ్యాంగ్ అవుట్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలా అప్పుడు కూడా కొన్ని టైమ్స్ నేను ఇట్లా రెడీ అవుతూ ఉంటాను. సో ఫస్ట్ ఈ రోజు ఆ లుక్ ఉండబోతుంది. సో సింపుల్ మేకప్ లుక్ అండ్ మినిమల్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు నా ఫేస్ ఎట్లా ఉంది, జస్ట్ ఏ మేకప్ లేకుండా ఇట్లా ఉంది కదా. ఇప్పుడు నేను ఏదో మేకప్ చేసేసుకుంటున్నా జూమ్ అని చేంజ్ అయిపోతుందని ఏముండదు. జస్ట్ ఇప్పుడున్న దానికి కొంచెం బ్రైట్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను చేసుకునే మేకప్ వల్ల. సో అదేంటో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అసలు ఇప్పుడు సింపుల్ బేసిక్ మేకప్ అని చెప్పాను కదా, నేను చాలా నార్మల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అవి ఏంటో కూడా నేను పిక్ యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ క్యామ్ అంతా సెట్ చేసేసుకొని అండ్ ఇది మిర్రర్లో షూట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నా కింద ఉన్నాయి, నా పక్కన కొంచెం డోర్ ఇవన్నీ పడుతున్నాయి కదా. సో మాకు ఈ ఇంట్లో మిర్రర్ ఇట్లానే వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏదన్నా ఇన్ కేస్ ఏమైనా ఆపోజిట్లో లెఫ్ట్ రైట్ అట్లా కనిపిస్తుందో క్లియర్గా కనిపిస్తుందో నాకు క్లారిటీ లేదు, నేను ఎడిట్ చేసేటప్పుడే చూస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ నేను చెప్పాను కదా నేను సింపుల్గా చేసుకుంటానని చెప్పి. నా ఫేస్ ఇప్పుడు నాకు ఎందుకో చాలా బాగా డ్రైగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ కన్ఫామ్గా రాసుకుంటానని కాదు, బట్ ఇప్పుడు చాలా డ్రైగా అనిపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాను. సో నేను విటమిన్ ఈ బాడీ షాప్ మాయిశ్చరైజర్ ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇది బాగానే ఉంది. నేను ఇది మారుస్తూ ఉంటాను, ఎప్పుడు మాయిశ్చరైజర్ మారుస్తూ ఉంటాను, కన్ఫామ్గా ఇదే అని కాదు. సో చాలా అయిపోయింది, ఇది బాగుంది, ప్రెజెంట్ నాకు సెట్ అయింది. ఎక్కువ యూజ్ చేయట్లేదు, జస్ట్ లిటిల్ అనమాట. లిటిల్ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను. అండ్ ఇది ఎవ్రీ డే టైంలో నేను ఇట్లా రెడీ అవుతాను అనమాట. జస్ట్ కొంచెం రాసుకున్నా చాలు. మనం ఏది రాసుకున్న ఏ అప్లికేషన్ అయినా నెక్ కూడా రాసుకోవాలి. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ తర్వాత నేను మాత్రం జనరల్గా అందరూ మేకప్ అనగానే కొంచెం బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. సో నేను అవేమి యూస్ చేయను అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్లు నా స్కిన్కి అలాంటివి ఏవి పడవు. సో నేను ఏదైనా ఫంక్షన్ టైంలో కొంచెం రేర్ కండిషన్స్ అంటే యూజ్ చేస్తాను, కానీ రెగ్యులర్గా నేను అలాంటివి అస్సలు యూజ్ చేయను. సో నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ ప్లేస్లో నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట. సో సన్ స్క్రీన్ నేను మస్ట్. ఇదంతా నేను చెప్తుంది ఈ సింపుల్. ఇప్పుడు నేను చూపించేది నేను డే టైమ్ మార్నింగ్ టైమ్స్లో బయటికి వెళ్ళినప్పుడు కానీ అండ్ కాలేజెస్ ఇవన్నీ మనం డే టైంలోనే వెళ్తూ ఉంటాం. సో ఇలాంటి టైంలో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను మోస్ట్లీ ఇట్లానే ప్రిఫర్ చేసేదాన్ని. సో నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నేను ఫస్ట్ ప్రెజెంట్ అయితే ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ సీజన్ బట్టి అండ్ నా స్కిన్ డ్రైనెస్ వీటిని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాను. ప్రెజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను, ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. బట్ ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇది బాగా ఎస్పీఎఫ్ కూడా SPF 50 ఉందన్నమాట. ఇది ఎక్కువ ప్రొటెక్షన్. నేను ఆల్రెడీ మీరు నా ట్రావెల్ వీడియోస్ చూసుంటే థాయిలాండ్కి వెళ్ళేటప్పుడు థాయిలాండ్ ప్లాన్ ప్రీ చెక్ లిస్ట్ ఆ వీడియోలో నేను
సన్ స్క్రీన్ కూడా చూపించా కదా, థాయిలాండ్ వెళ్ళేటప్పుడు నేను దానికి ఇంకో వేరే సన్ స్క్రీన్ తీసుకున్నాను వాటర్ స్పోర్ట్స్ ఆడతామని. సో ఆ సన్ స్క్రీన్ మమ్మల్ని చాలా బాగా కాపాడింది అనమాట. నేను థాయిలాండ్ నుంచి వచ్చినా కానీ నాకు అంత ట్యాన్ అవ్వలేదు. నేను లిటిల్ కొంచెం నల్లగా అయ్యాను, బట్ ఓవర్ ట్యాన్ అవ్వలేదు. సన్ స్క్రీన్ లేకపోయి ఉంటే మంచి కలర్లోకి వచ్చేదాన్ని. ఇప్పుడు చూడండి, ఒక కొంచెం వైట్ టింట్ ఉంటుంది, బట్ ఓకే, అది స్లోగా డిజాల్వ్ అవుతుంది అనమాట. నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం నాది సెన్సిటివ్ స్కిన్ ఇట్లా అన్నా కదా, స్కిన్ ఇష్యూస్ కొంచెం తగ్గాయి అనమాట. ఇప్పుడు మీకు పింపుల్స్ వస్తూ ఉన్న వాళ్ళు కూడా సన్ స్క్రీన్ కనుక మీరు డైలీ స్కిన్ రొటీన్లో కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ, మీ పింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు తగ్గుతాయి. కావాలంటే మీరే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు మేము సన్ స్క్రీన్ యాడ్ చేసుకున్నాక ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాయని. నేను ముందు చెప్పినట్లు కాలేజ్ స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా రోజు ఎండలో వెళ్ళొస్తూ ఉంటారు. బీటెక్ వాళ్ళు 4 years బస్లో వెళ్ళొస్తూ సన్ రేస్లో బాగా తిరుగుతూ కాలేజ్ గోయింగ్ అంటే ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. ఆ టైంలో మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ చాలా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ ఇలా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి. మేకప్ మీరు యూజ్ చేసే సీసీ క్రీమ్స్, బీబీ క్రీమ్స్ ప్లేస్లో సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మీరే మీ స్కిన్ కొంచెం పొల్యూట్ అవుతున్న దాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ మీకున్న పింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా తగ్గుతాయి అనమాట. సో జస్ట్ ట్రై చేయండి. కొంచెం ఈ సన్ స్క్రీన్ అంతా స్కిన్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం అది అప్లై చేసినాక జస్ట్ కొంచెం ఒక 1 minute 2 minutes జస్ట్ దానికి అలా టైం వదిలేస్తే ఇది మన స్కిన్ లోపలికి మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం అందుకే ఎక్కువ బ్లెండ్ చేసేసుకొని సన్ స్క్రీన్ ఒక 2 minutes వదిలేస్తే ఇది మంచిగా మన స్కిన్లోకి వెళ్ళిపోయి అబ్జర్వ్ అవుతుంది బేసిక్గా సన్ స్క్రీన్ లోపలికి. అందుకని కొంచెం 2 minutes. సో సన్ స్క్రీన్ అయిపోయింది. అండ్ లిప్స్కి నేను ఇప్పుడు మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. అందుకని నేను మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా వ్యాజ్లైనే లిప్స్కి యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ వ్యాజ్లైన్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా. నేను వ్యాజ్లైన్ ఒక్కొక్కసారి వ్యాజ్లైన్ కనపడినప్పుడు నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, లేకపోతే గీ అయినా అప్లై చేసేసుకుంటాను అనమాట. ఏది అవైలబుల్లో ఉంటే అది అప్లై చేసేసుకుంటాను. లిప్ బామే యూజ్ చేయాలని లేదు, వ్యాజ్లైన్ అయినా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఏది అవైలబుల్లో ఉంటే నాకు ఇప్పుడు ఇదే కనిపించింది, అందుకని నేను ఇప్పుడు వ్యాజ్లైన్ రాసుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేసేటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ అయితే నాకు బాగా వర్క్ చేస్తుందని నా ఫీలింగ్. కొంచెం ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. ఆల్రెడీ నా ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉంటాయి, కానీ ఈ ఎండ్స్ ఈ పార్ట్లో అంత థిక్ ఉండవు అనమాట. సో దానికోసం కొంచెం కంప్లీట్నెస్ ఇవ్వడం కోసం ఐ ఫిల్ చేస్తాను నేను ఇప్పుడు. ఐబ్రో ఇది కొంచెం అప్లై చేసేసాను, ఇప్పుడు ఇది అప్లై చేసుకోవాలి. కొంచెం ఐబ్రోస్ నాకు మిర్రర్ దగ్గర ఉంటే మాకు ఇంక ఈ మిర్రరే ఉంది, హ్యాండ్ మిర్రర్ లేదనమాట. నేను అందుకే కొంచెం ఫార్వర్డ్ జరిగాను. కొంచెం కెమెరా ఇబ్బందిగా ఉంది, యాంగిల్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లే, అందుకే. బట్ అడ్జస్ట్ చేసుకోండి, నాకు అసలు కనిపించట్లేదు అనమాట. ఇది మ్యాచ్ చేయడానికి చూస్తున్నా అనమాట. కొంచెం ఈ ఐబ్రో కొంచెం లిటిల్ డిఫరెంట్గా ఉంటుంది. అందరిది అంతే ఉంటుందా, నాదే ఎలా ఉంటుందా? సో ఐబ్రోస్ డన్. జస్ట్ దాన్ని దీంతో ఇలా గ్రూమ్ చేసుకుంటున్నాను. మీ టైం ఉన్న దానిని బట్టి మనం గ్రూమ్ చేసుకోవడం, వేసుకోవడం ఇవన్నీ మన టైంని బట్టి మేనేజ్ చేసేసుకుంటాం కదా. మన గర్ల్స్ చాలా షార్ప్ ఉంటాం. సో ఐబ్రోస్ అయిపోయినాయి.
నెక్స్ట్ నేను ఆల్రెడీ ఫేస్ కి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేశాను. ఇంకా నేను ఏం అప్లై చేసుకోలేదు. జనరల్ గా మనం సన్ స్క్రీన్ ప్లేస్ లో బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఆర్ మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్స్ యూజ్ చేస్తే అవి యూజ్ చేసుకుంటారు. సో నేను అవేం యూజ్ చేయను అనమాట. నేను ఓన్లీ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. సో అవి అయిపోయాయి. అండ్ నేను లూజ్ పౌడర్ యూజ్ చేస్తాను. ఏ పౌడర్ అని యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా మన ఫేస్ ఎక్కువ కొంచెం ఆయిలీ అయిపోతుంది అట్లా అనిపిస్తుంది కాబట్టి, పైగా సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు, ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఇట్లా మనకి నచ్చితే వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం ఆయిలీగా అట్లా అనిపిస్తుంది. సో అందుకోసం అది కవర్ చేయడానికి మనం ఫేస్ కి పౌడర్ సో ఏ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు నార్మల్గా కొంచెం కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో పౌడర్ చేసేసుకున్న తర్వాత ఐలైనర్ మర్చిపోయాను నేను. సో ఐలైనర్ కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెన్సిల్ ఐలైనర్స్, పెన్ అండ్ లిక్విడ్ ఏదైనా పర్లేదు. కాకపోతే లిక్విడ్కి వచ్చిన లుక్ ఇంకా మిగతా వాటికి రావన్నమాట. సో ఇది వేసుకునేటప్పుడు అస్సలు నేను మాట్లాడలేను. సో ఇది అయిపోయినాక మాట్లాడతాను. సో ఐలైనర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను జస్ట్ ఐ మీద ఒక లైన్ అంతే అప్లై చేసుకున్నాను, జస్ట్ సింపుల్గా. అండ్ మన లుక్ని బట్టి సో నేను ఇప్పుడు జస్ట్ ఇలా ఒక లైనే వేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక లైన్ వేసుకున్నాను. ఇంకా కింద ఇట్లా నేనేమి ఇప్పుడు ఈ సింపుల్ మేకప్కి నేను అట్లాంటి లుక్ ఏం చేసుకోవట్లేదు. అండ్ నేను అట్లా సింపుల్గా రెడీ అయ్యేటప్పుడు నేను అట్లా రెడీ అవ్వను. సో అందుకే జస్ట్ ఒక లైన్ అట్లా వేసేసుకున్నాను. అండ్ అయిపోయింది, ఐలైనర్ అయిపోయింది, పౌడర్ రాసేసుకున్నాం. అండ్ లాస్ట్ లిప్స్టిక్. అండ్ మనకు కావాలంటే ల్యాషెస్కి మస్కారా యూస్ చేయొచ్చు. బట్ నా ల్యాషెస్ చాలా లాంగ్ ఉంటాయి అన్నమాట. సో నేను అది చాలా రేర్గా మస్కారా యూజ్ చేస్తాను. ఇప్పుడు మస్కారా యూజ్ చేయాలి అని అనిపించట్లేదు. సో నేను లిప్స్టిక్తో ఎండ్ చేసేస్తాను కదా. ఇది సింపుల్ మేకప్ లుక్. అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్కి అని కూడా చెప్పాను, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తాము. సో మన లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తే అది ఎక్కువసేపు మన లిప్స్ మీద స్టే అవుతాయి. మనం మళ్ళీ అప్లై చేసుకోక్కర్లేదు. ఈవెన్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళైనా అంతే. లిక్విడ్ లిప్స్టిక్స్ అయితే ఎక్కువసేపు స్టే చేస్తాయి కాబట్టి. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు ఎప్పుడు కొంచెం లైట్ నూడ్ కలర్సే యూజ్ చేయండి కాలేజ్ పర్పస్గా. ఎందుకంటే మన ఫ్యాకల్టీ చూసి ఏంటి ఈ అమ్మాయి కొంచెం రెడీ అవ్వడం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద పెడితే బాగుంటుంది ఇలాంటివి పెడుతూ ఉంటారు లేకపోతే. అండ్ ఆఫీస్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ షేడ్ అయినా వేసుకోవచ్చు. మీరైతే లైట్ షేడ్స్ నూడ్ వేసుకోండి. నేను ఇప్పుడు ఈరోజు ఇది వేసుకుంటున్నాను, ఇది కొంచెం డార్క్గానే ఉంటుంది. అండ్ నేను ఇంకా లిప్ లైనర్ ఇవేం యూజ్ చేయట్లే అనమాట. డైరెక్ట్గా లిప్స్టిక్ దీంతోనే లైన్ చేసేసుకొని వేసేసుకుంటాను. సో ఫైనల్ గా నా మేక్ ఓవర్ అయిపోయింది. సో నేను హెయిర్ స్టైల్ వచ్చేసరికి ఎక్కువ ఇలా లీవే చేసుకుంటాను. నేను ఇంకా ఏ హెయిర్ స్టైల్ యూజ్ చేయను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ ప్రాబ్లం ఉంది. నాకు హెయిర్ లీవ్ అయితేనే బాగుంటుంది. ఇంకా హెయిర్ గట్టిగా టై చేసేసుకున్నా, పోనీ వేసుకున్నా నాకు కొంచెం హెడేక్ ప్రాబ్లం వస్తుంది. సో నేను ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను ఎక్కువ హెయిర్ లీవ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి అది. అండ్ ఈ మేకప్ లుక్ గనక మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. అండ్ నేను ఇంకా ఫ్యూచర్లో చేసే మేకప్ లుక్స్లో నేను ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మేకప్ లుక్లో నేను ఒక టీనేజర్స్కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి నేను ఒక చిన్న సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మీరు మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు మేకప్ వేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే కనుక మీరు యూస్ చేసే లిప్స్టిక్స్ మాత్రం కొంచెం డార్క్ షేడ్స్ కాకుండా న్యూడ్ షేడ్స్ యూస్ చేస్తే కొంచెం మనం లిప్స్టిక్ వేసుకున్నా కూడా అందరికీ తెలియదు అనమాట. బేసిక్గా పబ్లిక్కి అమ్మాయి యొక్క లిప్స్టిక్ వేసుకుంటేనే ఈ అమ్మాయి ఏదో మేకప్ వేసేసుకుంది అనుకుంటారు. వాళ్ళకి మేకప్ అంటే ఇంకా ఏముంటాయి, అసలు ఎన్ని యూస్ చేయాలి, ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల లిప్స్కి లిప్స్టిక్ ఉంటే చాలు ఇంకా అమ్మాయి మేకప్ వేసేసుకుంది అలా అనుకుంటారు అనమాట. అందుకోసం మీరు న్యూడ్ లిప్స్టిక్ యూస్ చేసుకుంటే మనం లిప్స్టిక్ వేసుకున్నా కూడా వేసుకున్నట్లు ఉండదు. అండ్ ఫ్యాకల్టీతో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మీరు ఇది ఒక్క టిప్ ఫాలో అవ్వండి. సో దట్ మీకు చాలా
ప్లస్ ఉంటుంది దీనివల్ల, అది మీకే తెలుస్తుంది. సో ఈ రోజు వీడియో అదే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇంకా అప్పుడప్పుడు మేకప్ లుక్స్ కూడా చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు #talks అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ చూడొచ్చు. అండ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Hey guys, please do subscribe to my channel #talks and for more updates please hit the bell icon.